నన్ను తెలుగు మాట్లాడటం వచ్చా అని ఎవరు అడిగారో నాకు తెలియదు కానీ నా మాటలు వింటే తెలుగు అమ్మాయి మాటల్లా ఉన్నాయా లేకపోతే తమిళ అమ్మాయి మాటల్లా ఉన్నాయా నాకు తెలియదు కదా. అలా ఎలా అడుగుతారండి. తమిళనాడులోనే చిన్నప్పుడు మా నాన్నగారేమో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్లిపోయారు. తమిళనాడులోనే నేను పెరిగాను. తమిళ చాలా బాగా రాయడము అంతా వచ్చు నాకు. నన్ను ఇక్కడ నించోబెట్టింది తమిళనాడులోని మా రిఫార్మిట్స్ అభ్యుదయ భావాలు అక్కడ లీడర్స్, వాళ్ళ మాటలు, వాళ్ళు రాసిన వాళ్ళ బాట అవన్నీ చదివిన తర్వాతే నేను ఇక్కడ నిలబడగలిగే ఒక అర్హత పొందాను. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో నేను పెరగపోవచ్చు కానీ తెలుగు మా తల్లి. నేను చిన్నప్పుడు యశోద కృష్ణ అని ఒక పిక్చర్ లోనే కృష్ణుడిగా యాక్ట్ చేశాను. నేను ఎప్పుడో అంటూ ఉంటానన్నమాట, నన్ను కన్న తల్లి దేవకి నా తెలుగు తల్లి, నన్ను పెంచిన తల్లి యశోద మా తమిళ తల్లి అని. ఏ తల్లైనా తల్లే కదా. సరే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇక్కడేమో మీకు అందరికీ ఇక్కడికి రావడానికి, మాట్లాడడానికి చాలా చరిత్ర ఉంది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు నడిచి వచ్చిన బాట, వాళ్ళు పాడే పాటలు, మీ అందరితోటి ఒక అవినాభావ సంబంధం వాళ్ళకందరికీ ఉంది. ఈ శ్రామికుల ఉత్సవం చాలా ముఖ్యమైన ఈ ఉత్సవంలో నేను వచ్చి మాట్లాడడం ఏమిటి అని ఒక క్వశ్చన్ అందరికీ ఉంటుంది. నేనెవరు? నేను ఒక సినిమా నటినే కదా. ఒక సినిమా నటికి ఇక్కడ ఏంటి పని? సినిమా నటి పని ఏమిటి? సినిమాలో నటించే వాళ్ళకి నాకు ఎవరో ఒకళ్ళు చాలా పెద్ద పెద్ద రచయితలు, థింకర్స్ రాసిన మాటలు బట్టి డైరెక్టర్ ఎలా చెప్తారో అలాగే యాక్ట్ చేయడమే మా పని కదా, అంతే. అలాగే నేను చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్ గా ఎదిగాను. అలా ఎదుగుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థం అవ్వడం ఆరంభించింది. ఎప్పుడంటే నేను ఒక స్త్రీని, ఒక ఆడదాన్ని అని ఈ సమాజం నాకు తెలియజెప్పిన రోజుని, నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ, వాళ్ళకి ఇచ్చిన చదువు నీకు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకిచ్చే చాలా హక్కులు, వాళ్ళకున్న చాలా హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలు పెట్టాను. నేను అట్లా చూస్తున్నప్పుడు నాలాగే చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దళితులు, శ్రామిక్, తర్వాత థర్డ్ జెండర్. యాక్చువల్ గా థర్డ్ జెండర్ అనకూడదు అంటారు. వాళ్ళు కూడా ద సెకండరీ అన్నమాట. అప్పుడు ఆ సెకండరీ పొజిషన్ లో నుంచి ఆలోచిస్తున్నప్పుడు నాకున్న హక్కులు ఏమిటి అని నేను ఆలోచించడం మొదలు పెట్టాను. నాతో పాటు మిగతా వాళ్ళకి ఉన్న హక్కుల గురించి కూడా నన్ను ఆలోచింపజేశాయి నేను చదివిన పుస్తకాలు, నేను విన్న మాటలు, ఇక్కడ పాడిన పాటలు, ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ వింటున్న ఈ చిన్నారులు, వాళ్ళ జీవితంలో ఇవి ఎప్పుడు మర్చిపోలేదు. వాళ్ళ జీవితంలో ఎటువంటి పనులు చేసినా సరే, వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, లేకపోతే ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే పని చేసిన వాళ్ళకు కూడా అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళందరిలోని, వాళ్ళ మనస్సుల్లో ఏముంటుందంటే మనకి సమానత్వం కావాలి అనే ఒక మాట మాత్రం ఉంటుంది. సమానత్వం లేదు అన్నది నాకు తెలిసింది.